అవును, వింటున్నాం మనం. ఆ భరోసా కూడా వారికి కూడా ఇస్తున్నారు. సరే, సాహెబ్ గారు విన్నారు కదా, అంటే ఏమాత్రం ఎన్నికల ప్రచారానికి ఒక ఏసీ బస్సులో బయలుదేరి జనాన్ని అందరినీ మండు టెండలో రోడ్ల మీద మేము రాముబాబు అని చెప్పినా కూడా సరే తరలించి అక్కడికి తీసుకెళ్ళినప్పటికీ ఆ ప్రాంతం నుంచి కూడా మళ్ళీ వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ జనం ఉండకుండా, అయినా సరే బలవంతంగా మీరు రావాల్సిందే ఉండాల్సిందే అని చెప్పినప్పటికీ మీరు చూడొచ్చు విజువల్స్లో నిన్న మొన్న అసలు ఎక్కడ కూడా పబ్లిక్ పెద్దగా స్పందనే లేదు. సో ఈ రకంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలు చూస్తే 50 రోజులు కూడా లేవు. ఇంకా ఏం చెప్తారు ప్రజాస్పందన చూసి? నవీన్ గారు తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డివిఎస్ గారికి, ఆ, అలాగే సోదరి శివపార్వతి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. డివిఎస్ గారు చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందులో ఏ విధంగా హామీలు ఇచ్చారు, వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా కూనీ చేశారు అనేది ఆయన చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు రాయలసీమకి బస్సు యాత్రతో బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంతకు ముందర ఏంటంటే పరదాలు అడ్డం పెట్టుకొని, లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ వెళ్ళే దోవలో కిరాణా షాపుల దగ్గర నుంచి అసలు ఎవరు తిరగటానికి ఉండకూడదని ఆయన ఒక్కడే వెళ్ళాలి, సభకి వెళ్ళేవాడు. అదే విధంగా అమరావతి ప్రాంతంలో కూడా తను ఆ, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటప్పుడు కూడా పరదాలు అడ్డం పెట్టుకొని వెళ్ళారు. మొన్నటిదాకా పరదాలు కానీ ఇవన్నీ వ్యవహారం. ప్రధానంగా ఏముందంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కడు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి మొన్నటిదాకేమో పైన హెలికాప్టర్ దిగాడు, కింద ఇటు తిరిగాడు. ఇప్పుడేమో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటే మాయ మాటలు చెబుతూ మరి ఏసీ బస్సులో నుంచి అభివాదం చేస్తూ ఉంటాడండి. ఇట్లా చేతులు ఊపుతా ఉంటాడు. కావాలని ఒక అతన్ని ముందరకు తోసేసి అతను ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆగినట్టు క్రియేట్ చేయటం, ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి షార్ట్లు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. వాస్తవానికి ఏంటంటే జనం ఎవరు లేరు అక్కడ. మీరు చూసారా, గతంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టేటప్పుడు ఏ మీడియా వాళ్ళని కూడా అనుమతించేవాడు కాదండి అక్కడికి. ఎందుకంటే వాళ్ళే ఆ వీడియోని ఎడిట్ చేసి తర్వాత మిగిలిన మీడియా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అది వేసుకునేవాళ్ళు, లైవ్ ఇచ్చేవాళ్ళు కాదు. తీరా ఇప్పుడు రాయలసీమలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల గురింటుల పైపెచ్చు రాయలసీమ ప్రాంతంలో రోడ్ల మీద మ్యాట్లు వేయలేరు కదా, గ్రీన్ మ్యాట్లు ఏం చేస్తారు, దొరికిపోతారు. అసలు గ్రీన్ మ్యాట్ వేయటం కాదు, అక్కడ యువత ఎవరు రావట్లేదండి. గమనించారో లేదో, యువత రావట్లేదు. అలాగే రైతు కూలీలు రావట్లేదు, ఎవరు లేరు. వాళ్ళ కార్యకర్తలు ఒక నలుగురితో బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు కరువుతో తాండవిస్తుందండి. అక్కడ వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలన్నీ నష్టపోయి ఉన్నారు. రైతులు అక్కడి నుంచి వలసలు పోయి ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా వస్తున్నారు. అక్కడ ఒక యువకుడు అన్నాడంట, ఏమయ్యా ఇక్కడ వచ్చినటువంటి ఏదో గొప్ప గొప్ప నాయకులు వచ్చారు కదా, ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా, మరి స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు, ఏదో ఆ రోజు వచ్చేసి కొబ్బరికాయ టెంకాయ కొట్టలేక కొట్టెళ్ళారు, ఏమైంది అతను నోరు మూసుకొని పక్క తీసుకెళ్లారంటే వైకాపా నాయకులు. అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తుంటే వారి మీద దాడులు చేయటం వాళ్ళకు పరిపాటిగా మారింది. దీనితో పాటు మీరు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ప్రజల సమస్యలు చెబుతూ ఉన్నాయో కొన్ని ఛానల్స్, ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇటువంటి ఛానల్స్ మీద ప్రజాద్రోహం కేసులు పెట్టారు. అంటే రాజద్రోహం కేసులు అండి. చూడండి అసలు ఏంటి, ఎక్కడున్నామండి మనం. దీంతో పాటు మరి పత్రికా కార్యాలయాల మీద దాడులు, అలాగే జర్నలిస్టుల మీద దాడులు మనం చూసి ఆయన సభ పెట్టినప్పుడు రాప్తాడు దగ్గర కావచ్చు, ఇక్కడ కావలి దగ్గర పెట్టినప్పుడు కూడా అండి అక్కడ వెళ్ళినటువంటి అక్కడ వెళ్ళినటువంటి చాలా మంది వాళ్ళ కార్యకర్తలే వాళ్ళని ఉసిగొల్పి జర్నలిస్టుల మీద దాడులు చేయించారండి. ఇది ఎంత మటుకు సబబు? దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద అందరి మీద దాడులేనండి. ఇక్కడ పైపించి బయటకు వచ్చేసేమో పేదలకి పెత్తందారులకు యుద్ధం అని చెప్పి మాయమాటలు చెబుతా ఉంటాడు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు అనేది ఇలా ప్రజలు నిర్మోహటంగా వచ్చినటువంటి నాయకులు నిలదీస్తున్నారండి. ఇందాక చెప్పుకుంటూ వచ్చారు చికెన్ మార్ట్లు, మటన్ మార్ట్లు పెట్టుకోండి. వాస్తవంగా రాష్ట్రంలో అవి కూడా ఎక్కడ లేవు, అవి కూడా తీసేశారు యువత. ఎందుకంటే డిగ్రీ చదువుకున్న వాడిని వెళ్ళి ఉద్యోగం అడిగితే నువ్వు చికెన్ మార్ట్, మటన్ మార్ట్ పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటాడండి ఇక్కడ? పైపెచ్చు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి గతంలో పెట్టుకున్నటువంటి కొట్లు ఉంటారు, చికెన్ మార్ట్లు, మటన్ మార్ట్లు, వాళ్ళు గగ్గోలు పెట్టారు బయటకు వచ్చి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పరిపాలన చేత కాక, అభివృద్ధి చేత కాక ఈ రాష్ట్రాన్ని మౌలిక వస్తువులకు దూరంగా నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకోవాలండి. గత ప్రభుత్వంలో ఏంటంటే 26,750 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారండి. ఫస్ట్ అది కూడా ఎక్కడైతే ఎస్సీ కాలనీలు ఉంటాయో అక్కడి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కానీ ఎస్సీ కాలనీలకు వెళ్ళండి, అక్కడ ఖచ్చితంగా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తాయి. దాంతో కూడా ఎల్ఈడి లైట్లు. ఈ రోజు కూడా వైకాపా పార్టీ నాయకులు మరి ఆ రోడ్ల మీద వెళ్తుంటే చాలా మంది అడుగుతున్నారంట,
ఇది గత ప్రభుత్వం వేసిన రోడ్డు అండి, మీరు వచ్చిన తర్వాత మౌలిక వసతులు ఏం చేయలేదని చెప్పి వీళ్ళు గొప్ప గొప్ప మాటలు అయితే చెబుతూ ఉంటారు. మరి యువతకు ఉద్యోగాలు అన్నారు, 2,40,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏమైంది ఈ రాష్ట్రంలో? చూడండి, మహిళల మీద దాడులు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. రైతు కూలీలు కూడా ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం. మరి నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అభివృద్ధి చేశాను 2,60,000 కోట్లు పట్టణం నొక్కానని 120 సార్లు అని గొప్పగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సాంప్రదాయకంగా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు మరి ఎందుకు అమలు చేయట్లేదండి? ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి 11 పథకాలు, ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక 9 పథకాలు, ఇవన్నీ నిర్వీర్యం చేశారు. బీసీలకు సంబంధించినటువంటి 67 పథకాలండి. అసలు గత ప్రభుత్వం ఇవ్వకుండా నేనేదో ఒక 10,000 15,000 వేస్తే అంటే ఈ చేతితో సరే రూపాయలు సాహెబ్ గారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలే ఇప్పుడు కూడా అమలు అవుతా ఉన్నాయి. తేడా ఏంటంటే నిబంధనల పేరుతోని ఇవాళ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. చిన్న సబ్మిషన్ అండి. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రం